వైఎస్ఆర్సీపీలోకి ఎస్విఎస్ఎన్ వర్మ. మనందరికీ తెలుసు పిఠాపురంలో వర్మ గారి పేరు ఎంత మారుమోగిపోయిందో. ఆయనకి గతంలో ఎమ్మెల్యేగా కన్నా, టీడీపీ నాయకుడిగా కన్నా, పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కన్నా పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఆయన పాత్ర ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తారు అనగానే అక్కడ ఉన్నటువంటి మిగతా నాయకుల కన్నా వర్మ గారి మీద ఎక్కువగా చాలా మంది ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ పరిస్థితుల్లో వర్మ గారు కూడా తన వర్గాన్ని వేసుకుని నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాను అని ఒకసారి, లేదు అని చెప్పి ఇంకొకసారి, ఆయనకి విజయాన్ని బంగారు పళ్ళెల్లో తీసుకెళ్లి పువ్వుల్లో పెట్టిస్తానని చెప్పి ఇంకొకసారి, ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే గతంలో కనిపించాయి. కానీ రీసెంట్గా వర్మ గారి వర్గానికి, వర్మ గారికి, లేదా జనసేన పార్టీ వర్గానికి, జనసేనలో ఉన్నటువంటి నాయకులకి, పవన్ కళ్యాణ్ గారికి కాదు, చాలా క్లియర్గా చెప్తాను. ఇక్కడ వర్మ గారు చాలా క్లియర్గా ఆయన వర్గాన్ని లేపుకోవాలనే ప్రయత్నంలో, ఆయనకి మంచి పేరు రావాలనే ప్రయత్నంలో జనసేనను తగ్గించడం కోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వర్మ గారు ఆయన చేసేటువంటి కార్యక్రమాలకు ఎక్కువగా అవకాశం కనిపించట్లా. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ఆయన నియోజకవర్గాన్ని ఆయన ఆధీనంలోకి తీసుకుంటున్నారు. అటు చిన్న పెద్ద ఎటువంటి సమస్య అయినా సరే చాలా ఫాస్ట్గా ఆ కార్యక్రమాన్ని ఆయన పూర్తి చేసి వాళ్ళ అవసరాలు అనుకున్నదే తడువుగా చాలా భారీ ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూడొచ్చు. ఆఖరికి నిన్న ఉగాదికి సంబంధించినటువంటి వేడుకలు కూడా అత్యంత ఘనంగా నిర్వహించారు. అలాగే రంజాన్కి, ఈ రోజు జరుగుతున్నటువంటి రంజాన్కి కూడా అక్కడ ఉన్నటువంటి ముస్లిం వాళ్ళందరినీ కూడా పిలిచి చాలా గ్రాండ్గా పవన్ కళ్యాణ్ గారు అనేక వాళ్ళకి మంచి, అంటే ఒక విందుని ఏర్పాటు చేయటమే కాకుండా వాళ్ళందరినీ హక్కుని చేర్చుకునేటువంటి కార్యక్రమాలు చేశారు.